కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. సుగంధమేతత్రాజార్హం రుచిరం రుచిరాననే ఆవయోర్గాత్రసదృశం దీయతామనులేపనం. ఇది మనం ఆరాధనలో ప్రతిరోజు చందనం సమర్పించేటప్పుడు పెరుమాళ దగ్గర విన్నవించే శ్లోకం కదా. భాగవతంలో కృష్ణ పరమాత్మ ధనుర్యాగం నిమిత్తంగా మధురా నగరికి వేయించేసినప్పుడు అక్కడ రాచవీధులలో తిరుగుతున్న సమయంలో కుబ్జ అంటే 3 వంకరలు కలిగినటువంటి ఆమె, పొట్టిగా ఉన్న ఆమె కంసుడి దగ్గర చందన లేపనాలు అందించే ఆమె కనిపిస్తుంది కృష్ణ పరమాత్మకి. ఆమెతో సంభాషిస్తున్నప్పుడు చెప్పిన శ్లోకం ఈ శ్లోకం మనం చదువుకున్నటువంటిది సుగంధమేతత్ అనేటువంటి శ్లోకం. ఈ చందన సౌందర్యం అనే పేరుతో కుబ్జ శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో జరిగినటువంటి సన్నివేశాన్ని మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారు చిన్న పుస్తకంగా మనకి అందించారు. చందన సౌందర్యం ఈ పుస్తకాన్ని మనం చదువుకుందాం. అది ద్వాపర యుగపు చివరి భాగం. స్థలం మధురానగరి, రాచమార్గం. అందమైన ముఖముకల ఒక యువతి ఏమేమో తలుచుకొనుచు ఆ తలపుల ప్రభావము ఆమె కన్నులలో పెదవుల కదలికలలో స్ఫుటమవుతూ ఉండగా నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయుచు రాజభవనపు దిశగా సాగిపోవచ్చున్నది. ఆమె తన శిరోజములను అందముగా మలుచుకొనినది. తళతళలాడుచూ మెరుగులీనుచున్న వస్త్రములను ధరించింది. నడకలో వయ్యారం ఉండవలసిన చోట చిన్న శ్రమ తోస్తోంది. పొడగరే అయి ఉండాలి, కానీ కాస్త వంగి నడుచుచున్నది అని తోచుచున్నది. ఎందుకని వంగినదో? శారీరక సౌష్ఠములో ఏమైనా చిక్కున్నదా? రాజాంతఃపురములలో పనిచేయవారు తలలు వంచుకునే సేవలు చేయవలను కనుక చాలా కాలం పాటు ఆ వృత్తిలో ఉన్నవారు అందుండి నివృత్తులైన తర్వాత కూడా అదే విధంగా వంగి నడుచుటను అలవాటుగా కొనసాగించెదరు. ఈ యువతి కూడా ఆ కారణం చేతనే కాస్త వంగి నడుచుచున్నదా? కాకపోవచ్చును. ఇంకనూ యవ్వనములోనే ఉన్న ఈమె ఆ కారణము చేత వంగుటలేదేమో. పరిశీలనగా చూచినచో ఆమె శరీరము సాధారణ యువతుల శరీరము వలె నిటారుగా కనిపించుటలేదు. 3 దిశలలో కాస్త విపరీతముగా ఉన్నది. శరీర ఉపరి భాగము కాస్త ఒక ప్రక్కకి వంగినట్లు, వెనుక భాగము కాస్త వెనుకకు వంగినట్లు, మధ్య భాగం కొంచెం ముందుకు వంగినట్లు తోచున్నది. అయ్యో పాపం! ఇంత అందమైన ముఖము, కనుముక్కు తీరు, నిగనిగలాడు శరీర వర్ణము, ఒత్తుగా నిడుపైన శిరోజములు, మనోరంజకమైన వస్త్రాభరణ శోభ కలిగిన ఈమెకి ఈ విధమైన 3 వంకర్లు ఎందుకని సంప్రాప్తించినవో? పుణ్యపాపలు మిశ్రమం అనుకోవాలనో ఏమో. తన వక్రతలను లోకులు గుర్తించకుండునట్లు ప్రయత్నపూర్వకముగా ఆమె నడుచుచున్నదేమో అనిపించుచున్నది. స్త్రీ సహజమైన సౌకుమార్యము తొణికిసలాడుచున్న ఆమె తన కుడి చేతితో ఒక పెద్ద పళ్ళెరము వంటి రజత పాత్రను పైకెత్తి పట్టుకొని నడుచుచున్నది. అది మిక్కిలి భారమైన వస్తువు కాకపోయినను భారమును తమాయించుకొనుటకు ఎడమ చేతి కదలికలు ఆమెకు తోడ్పడుచున్నవి. లేదా సవిలాసమైన నడక నడుచుచున్నదేమో తెలియట్లేదు. ముఖం మాత్రం చాలా ఉత్సాహంతో నిండి ఉండి చిరునవ్వులు చిందిస్తూ మిక్కిలి ఆకర్షణీయంగా ఉంది. ఆమె పేరేమై ఉండునో? ఏమైననేమి, నల్లని శరీరం వర్ణవాడు కనుక నందనందనుడిని కృష్ణుడు అని వ్యవహరించటలేదా లోకంలో? తన బలముతో లోకములను రంజింపచేయువాడు కనుక రోహిణీసుతుడిని బలరాముడు అని పిలుచుటలేదా? అందుచేత ఈమెను త్రివక్ర అని వ్యవహరించవచ్చునేమో. పొడగరితనము పొడగాకున్నది కనుక కుబ్జ అని వ్యవహరించినను తప్పులేదేమో. శిరోజములను మలుచుకున్న తీరు మరియు పుష్పములను ముడుచుకున్న తీరులు ఈమె ఒక నిపుణురాలైన సైరంధ్రి అయి ఉండునా
అనుమానమును కూడా కలిగించుచున్నవి. రాచపాట మీద పాదచారులు ఆమె ఉనికిని పెద్దగా గుర్తించుచున్నట్లు లేదు. తరచుగా ఇంచుమించు ప్రతిదినము అలవాటుగా ఆమె రాకపోకలు ఉండుచుండుట వలన కాబోలు ఇతరుల స్పందన ఏమీయూ కనిపించుటలేదు. ఆమె కూడా తమ తోటి పాదచారిని మాత్రమే అన్నుటలనే అందరి రాకపోకలు ఉన్నవి. ఆమె చేతనున్న రజత పాత్రలో ఏమున్నవో చిన్న చిన్న పాత్రలు అందుండి ఉండవచ్చును. అవి ఒకదానితోనొకటి ఒరుసుకొను శబ్దము ఆమె హస్తాభరణముల ధ్వనితో కలిసిపోయి చిన్నగా వినిపించుచున్నది. ఆ పాత్రలు సువర్ణమయములై ఉండును. లేనిచో ఆ ధ్వని అంత సున్నితముగా ఉండదు కదా. ఆమె సమీపించిన కొలది ఏవియో సువాసనలు వచ్చుచున్నవి. పరిమళభరితమైన వాయుతరంగములు దశ దిశలా వ్యాపించుచున్నవి. ఆమె తన శరీరముపై అలుముకున్న లేపనముల పరిమళములు అయి ఉండవచ్చును. కానీ ప్రశస్తమైన చందనపు సువాసనలు కూడా గుబాళించుచున్నవే. పరిమళముల వైవిధ్యమును గమనించినచో 3-4 విధములైన చందన లేపనములు ఉండి ఉండవచ్చును ఆమె ధరించిన ఆ పెద్ద రజత పాత్రలోని చిన్న చిన్న పాత్రలలో. రాజభవనము వైపు అడుగులు వేయుచున్నది కనుకను, విలువైన పాత్రలను లేపనములను తీసుకుని వెళ్ళుచున్నది కనుకను, ఈమె తప్పక కంసమహారాజు అంతఃపురములో సేవలందించే యువతులలో ఏదేని ప్రాధాన్యత కలిగిన ఒక ఆమె కావచ్చును. రాజుగారికి, ఆయన సతీమణులకు, ఇతర ప్రముఖులకు కూడా చందన లేపనములను అందించే సేవిక అయి ఉండవచ్చును ఈమె. ఎవరెవరికి ఏ విధములైన చందన లేపనములను అందించవలనో తెలిసిన నిపుణురాలే కూడా ఉండవచ్చును. అటుల కాకపోయినచో వివిధములైన లేపనములను ఎందులకని తీసుకుని వెళ్ళును? చందన లేపనములన్నింటినీ చందనపు చెక్కలని అరగదీసియే సమీకరించెదరని జగద్విదితము కదా. లేత చందనపు చెక్కల కంటే ముదిరిన చందనపు చెక్కల అరగదీతల వలన వచ్చు లేపనము శ్రేష్టము అని కూడా అందరికీ తెలియను కదా. అరగతీతకు ఉపయోగించు సాన ఎటువంటి శిలాఖండముతో చేయబడినదో, ఎంత కాలము నుండి ఉపయోగించబడుచున్నదో, చెక్కను అరగదీట పూర్తయిన ప్రతిసారి ఏ విధముగా శుభ్రము చేయబడుచున్నదో, అందులకు వినియోగపడు తీర్థము ఎంత పరిశుద్ధము పవిత్రము అయినదో, వీటన్నిటిపైన కూడా చందన లేపన శ్రేష్టత ఆధారపడి ఉండును. ఇది చాలామందికి తెలియదు. కానీ భగవంతుడికి సమర్పించబడే చందనమునకే ఇన్ని కోణములు సాధారణముగా పరిశీలించబడుట జరుగుచుండును. రాజులకు, రాణులకు, రాచ పరివారమునకు, తదితర ప్రముఖుల విలాసములకు వినియోగించబడే చందనపు చెక్కల కోత సమయములో వచ్చు రంపపు రజనులో కాసిన నీళ్లు చిలకరించి లేపనములు తయారు చేసి వేసే సేవికలు కూడా ఉంటారు. ఏదో ఒక సాధారణ కర్రని కోసినప్పుడు రాలిపడే రంపపు రజనికి పన్నీరు వంటి సుగంధ జలమును కలిపి చందన లేపనముగా భ్రమింపచేయి పద్ధతి కొందరు దాసీలలో అరుదు కాదు. రాజులు, రాజ పరివారములు సాధారణముగా మద్యప్రియులుగా కానవస్తారు. వారు ఆ ప్రభావముతో శరీర స్పృహను క్రమముగా కోల్పోవచ్చు ఉన్న దశలో ఏదో ఒక నాసిరకపు చందన లేపనమును వారికి అలిమినా భేదము తెలియదు వారికి కనుక అధమాధమ చందనమును కూడా వారి కొరకు వినియోగించుచునే ఉందరు మరికొంతమంది దాసీలు. అంతఃపుర సేవలకు వెళ్ళినప్పుడు ఈ రాచదాసీలు అన్ని విధములైన చందనములను సువర్ణ పాత్రల్లోనే భద్రపరిచి తీసుకుని వెళ్ళెదరు. భరిణలు ఒకే విధముగా ఉన్నను లోని వస్తువుల తరతమ భేదములు వారికి మాత్రమే తెలియను. వినియోగించుకునేవారు రసాస్వాదన తత్పరులైనను కూడా ప్రత్యేక ప్రయత్నము చేసిననే తప్ప ఆ భేదమును గ్రహించజాలరు. కానీ రసో వైసహ అన్నట్లు సర్వరసములకు ఆలవాలమైన వాడు రసజ్ఞుడు, తానే స్వయముగా రసమయుడు అయిన పరమాత్మ మాత్రము అన్ని చందనముల భేదమును అవలీలగా గుర్తించగలడు. అంతటి శ్రేష్టమైన చందనము కూడా ఆయన చేత అనుభవించబడిననే మరింత పరిమితమగును. లోకములో సౌందర్యమును ఇనువడింప చేసుకొనుటకు ఆభరణములు వాడబడుచున్నవి కదా. ఆ ఆభరణములు మాత్రము
భగవానుడు తమను ధరించి తద్వారా తమ సౌందర్యమును ఇనుబడింపచేయవలెను అని ఆశపడతాయట. అదే తీరుగా సర్వోత్కృష్టమైన చందన లేపనము కూడా భగవంతునికి వినియోగపడి తన పరిమళమును పెంచుకొనవలెనని, సార్థకము చేసుకొనవలెనని ఆశపడునట. అటువంటి దివ్య చందనము ఈ త్రివక్ర ధరించిన రజత పళ్ళెరములోని ఏ సువర్ణ పాత్రలో ఉన్నదో కదా. అసలు ఉన్నదో లేదో కూడా తెలియదు. భగవంతుడే దాని ఉనికిని గుర్తించగలడు. ఆ చందనమే స్వయముగా భగవంతుణ్ణి గుర్తించి తనని స్వీకరించే యోగ్యత కలవారు విచ్చేసిరని మరింత తళుకుల పరిమళాలను వెదజల్లును కూడానట. రాముడు విచ్చేశాడని కదా శివధనుసు వంగినది. ధనస్సు ప్రణవానికి గుర్తు. ప్రణవము అంటే ఓంకారము. ఓంకారానికి అధిపతి భగవంతుడే. తన అధిపతి విచ్చేశాడు అని తాను వంగినది శివధనుస్సు. చేతనాచేతనములన్నీ ఆయనకై ఆశపడుట విడ్డూరము కాదు. రసములన్నిటికీ ఆలవాలము పృథివి. ఆ పృథివికి కూడా ఆలవాలము భగవంతుడు. మరి చందనము కూడా తన సహజ పరిమళము ఆయనకే వినియోగపడవలెనని ఆశపడదు మరి. అటువంటి చందనము ఈమె వద్దనున్నదా? ఏమో మరి తెలియకున్నది. అదేంటది? ఏదో కలకలము ఆ ప్రక్కనున్న చిన్ని బాట నుండి వచ్చుచున్నది. ఈ త్రివక్ర నడుచుచున్న రాచపథములో ఈమె కన్నా ముందుగా ఉన్న ప్రక్కనున్న సన్నని బాట నుండి వచ్చుచున్నది ఆ కలకలము. ఎవరో పిల్లవాండ్రు గంతులు వేయుచూ నవ్వుకొనుచూ వచ్చుచున్నారు. వారి ఆకారము, దుస్తులు, మాట తీరు, నడుచుచున్న విధానము మధురానగర వాసుల వారిలా అనిపించుటలేదు. నగర పొలిమేరల పల్లెటూరుల వారిలా తోచుచున్నారు. నాగరికత అలవడిన వారిలా కనిపించుచున్నారు. అయిననేమి అందముగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, జంకు గొంకులు వదిలి ఉన్నారు. వయస్సులు మాత్రం చిన్నవే, 10-12 వయసులుండునేమో. వ్యాయామములు చేయు దృఢమైన శరీరములు వారివి. పాలు పెరుగులే కాక వెన్నమిగడ్లు కూడా తరచుగా ఆరగించే వారి లావణ్యము వారిలో స్పష్టంగా కనిపించుచున్నది. వారందరూ తమ సమూహమునకు మధ్యలో ఉన్న ఓ ఇరువురి వైపు ఆరాధనగా ఆప్యాయంగా చూస్తూ ముందుకు వచ్చుచున్నారు. ప్రక్కనున్న సన్నటి బాట నుండి రాచనగర్కు దారితీసే విశాలమైన మరియు ప్రధానమైన బాట మీద సమూహమంతయు అడిగిడుసరికి ఆ ఇరువురు కూడా స్పష్టంగా కనిపించుచున్నారు. వారి వయస్సులు కూడా చిన్నవే అయినను మిగిలిన పిల్లవాండ్ర కన్నా ఆజానుబాహువులుగా దర్శనమిచ్చుచున్నారు. 2 గున్న ఏనుగులు నడుచుచున్నట్లా, 2 వృషభములు కదులుచున్నట్టులా, 2 సింహములు విహరించుచున్నట్టులా, 2 నెమళ్ళు నాట్యమాడుచున్నట్టులా ఉన్నది వారి నడక. ఇద్దరి కంఠములలోనూ ఉదర భాగము వరకు వ్రేలాడుచున్న అందమైన పుష్పమాలలు కనువిందు చేయుచున్నవి. వాటిని ధరించి ఎక్కువసేపు అయినట్లు లేదు. వక్షస్థలముపై ధరించిన సువర్ణ ఆభరణములు ఆ మాలల మధ్య నుండి తొంగి చూచుచున్నవి. కాదు, శరీరమంతయు ఆపాదమస్తకము సువర్ణ ఆభరణములు విరాజిల్లుచున్నవి. ఆ పైన పుష్పమాలలున్నవి. మిక్కిలి ధనవంతుల పిల్లలు కాబోరు వీరిరువురు. సుకుమారముగా పెరిగినట్లు తోచుచున్నారు, కానీ దృఢకాయులే. రాచవంశమునకు చెందిన వారలకే ఈ పరస్పర విరుద్ధములైన లక్షణములు శరీరములో గోచరించుచుండును. ఆ సమూహములో మిగిలిన పిల్లలకు వీరే నాయకత్వం వహించుచున్నారు. క్రమముగా రాచపాటలో పూర్తిగా ప్రవేశించినారు ఆ ఇరువురు తమ సహచరులతో. మిక్కిలి స్పష్టంగా కనిపించుచున్నారు ఇప్పుడు. ఒకరు నీలమేఘమును తలపించే శ్యామవర్ణుడు, మరి ఒకరు క్షీరసాగరమును తలపించే శ్వేతవర్ణుడు. ఈ నల్లనివాడి కన్నా ఆ తెల్లనివాడు కొంచెం పెద్దవాడేమో వయసులో. ఈయన ఆయన్ని అనుసరించున్నట్లుగా కనిపించినను ఆయనే ఈయనని అనుసరించుచున్న భావన రాక మానదు ఆ నడకల తీరులో. విశాలమైన వక్షస్థలములు, బలిష్టములైన బాహువులు, చెంపలకు చారడేసి నేత్రములు, అద్దముల వంటి చెక్కిళ్ళు, సంపెంగ పూమొగ్గల వంటి నాసికలు, శంఖముల వంటి కంఠములు, శ్రీకారముల వంటి కర్ణములు, చంద్రబింబముల వంటి ముఖములు, దొండపండుల వంటి పెదవులు, అర్ధచంద్రాకారపు లలాటములు, తుమ్మెద రెక్కల వంటి ముంగురులు,
ఒత్తుగా పొడవుగా భుజముల వరకు పరుచుకున్న మిలమిలలాడు కేశరాశులు. ఆహాహా! వీరిని దర్శించ సాధ్యపడని వారు ఎంత పాపాత్ములో కదా, దర్శించిన వారు ఎంత పుణ్యాత్ములో కదా, దర్శించిన వారి జీవితము వ్యర్థమే కదా, దర్శించిన వారి జీవితము ధన్యమే కదా. ఎవరో ఈ మహానుభావులు. ఒకరి శిరస్సుపై నెమలిపించాలున్నాయి ఎక్కువగా, ఇంకొకరి శిరస్సుపై ఏవేవో అందమైన అలంకరణలున్నవి. ఒకరు ధరించినది పీతాంబరము, ఇంకొకరు ధరించినది నీలాంబరము. ఒకరి చేతిలో వేణువు, ఇంకొకరి చేతిలో ముసలము వలె ఉన్న అందమైన వేత్రము. ధరించిన వస్త్రములపై స్వర్ణమయ ఉదర బంధనములు, సుకుమారమైన అంగుళలకు నవరత్న ఖచిత అంగుళీయకములు. ఏ అవయవ సౌందర్యమును ముందుగా వీక్షించవలెనో, దేనిని ఆ తర్వాత ఆస్వాదించవలెనో, ఏ అవయవము నుంచి ఏ అవయవమునకు చూపు తనంత తానే పరిగెత్తుచున్నదో ఏమాత్రం ఊహకి అందట్లేదు. రాజబాటపై గల పాదచారులందరూ వారిరువురను రెప్పవేక దర్శించుచు నిలబడిపోయినారు, చిత్తరువులలా చలనము లేకుండా. సౌధాల పైభాగమందలి స్త్రీలు కళ్ళ నిండుగా సేవించుచున్నారు ఆ సౌందర్య అమృతరాశులను. వారలా రాచపాటపై శ్రీపాదముల నుంచుట, త్రివిక్ర ఆ స్థలమునకు చేరుకొనుట ఒక క్షణముననే జరిగినవి. ఆమెను మొదటగా వారు చూసి కాస్త ఆగితిరా, లేక వారిని ఆమె మొదట చూసి చటుక్కున ఆగిపోయిందా తెలియరాలేదు. మొత్తం మీద అందరూ ఆగిపోయారు. వారికి ఈమెకు వారు ఒకరికొకరు ఎదురెదురుగా సమీపముగా వచ్చి చేరినారు. ఆమె నేత్రములలో ఆశ్చర్యము, ఆనందము. ఆ పిల్లలిరువురి నేత్రములలో అపురూపమైన వస్తువు లభించినట్లు చెప్పలేని ఒక విధమైన తళుకు. ఇంతటి సౌందర్యవంతులను ఇదివరకు ఎన్నడనూ తాను చూడలేదు అన్నట్లు కళ్ళను విప్పార్చి వారిని చూస్తోంది ఆమె. ఆశ్చర్యము, ఆనందము ఏకకాలంలో సమ్మిళితమైన ఆమె ముఖకాంతిని ఆదరంగా చూస్తున్నారు వారు. చుట్టువారుకొని ఉన్న పిల్లవారందరూ ఏదియో విచిత్రము జరగపోచున్నది అన్నట్లు చూపులు అప్పగించి నిలబడిపోయారు. ఆ ఇద్దరిలో నల్లనివాడు మిగిలిన వారికన్నా కొంచెం ముందుకు వచ్చి త్రివిక్రను మరింత తేరిపార చూచినాడు. అంత సమీపనకు వచ్చిన ఆ అందమైన పిల్లవాని విలాస వైలక్షణ్యము ఆ నవ యవ్వనవతిని మత్తెక్కున్నట్లు చేసిందేమో తెలియదు, కానీ అరమోడ్పు కన్నులతో పారవస్యముతో నిశ్చేష్ట అయిపోయింది త్రివక్ర. రెప్పలు కొంచెంగా వాలిన ఆమె నేత్రములను తన నేత్రముల చూపుకి గురిచేసి ఆ పిల్లవాడు ఇందీవరనైనా అని పిలిచినాడు. ఒళ్ళు జల్లుమంది ఆ యువతికి. బాల్యము నుండి ఇప్పటి వరకు ఓయ్ గుందన, ఓహో త్రివక్ర అని తన అంగవైకల్యమును ఎత్తి చూపుచూ సంబోధించిన వారలే తారసపడితే తప్ప నిగూఢముగా ఉన్న తన సౌందర్యమును ప్రస్తావిస్తూ కమలముల వంటి నేత్రములు కలదానా అని ఈ విధముగా పిలిచిన మొదటి పురుషుడు ఇతడే. మానవ జన్మ పుణ్య పాప కర్మ ఫలముల మిశ్రమము. భగవంతుడు పుణ్యకర్మల ఫలమైన సౌందర్యాదులను మరింత పెంపొందించదలిచే స్వభావము కలవాడే తప్ప పాపకర్మల ఫలమైన శారీరకాది వికారములను పట్టించుకొని మరింత బాధించే స్వభావం కలవాడు కాదు. ఈ విషయము పెద్దలు చెప్పగా ఆమె ఇదివరకే విన్నది. తనకెదురైన ఈ నల్లపిల్లవాడు సాక్షాత్తు భగవంతుడు కాదు కదా అని అనుకుంది. ఆమె శరీరము చిన్నగా కంపించింది. ఆ కంపమునకు తన చేతిలోనున్న రజత పళ్ళెరము కదిలి దానిపైనున్న సువర్ణ పాత్రలు గలగల శబ్దమును చిన్నగా చేశాయి. అదే సమయమునకు ఆ శారీరక కంపము వలననే ఆమె తన పాదములను చిన్నగా సర్దుకొనినది. అప్పుడు ఆ పాదములకు గల నూపురములు గల్లుమనినాయి చిన్నగా. ఈమె స్థితిని చూసి చిన్న చిరునవ్వుతో ఏమేమో పలకబోతూ ఆ నల్లనివాడు తన శ్రీహస్తమును కదిలించినాడు. అతని చేతి కంకణములు ఒక్కసారిగా కలకలమన్నాయి. గలగలలు, గల్లుగల్లులు, కలకలలు ఏకకాలములో వినిపించినవి విచిత్రముగా. ఎవరవు నీవు అడిగినాడు మృదువుగా ఆ నల్లపిల్లవాడు. తన ముఖారవిందమునే సేవిస్తూ
పారవస్యముతో నోరు మెదపలేని ఆమె నిస్సహాయతను చూసి మందహాసాన్ని చేశాడు. చనువుగా ఆమె చేతనున్న రజత పళ్ళెరములోని బంగారు భరిణెలను కదిపినాడు. వాటిలో ఏముందో అని చూసినాడు. తడబడింది ఆమె. తాను రాజునకు దాసి, ఆ కంసమహారాజు నిరంకుశుడు. తాను అనుభవించవలసిన వస్తువులను ఇంకొకరు తనకంటే ముందుగా ఆస్వాదించారు అని తెలిస్తే తీవ్రంగా దండిస్తాడు. భయపడుతున్న ఆమెకు ఆశ్వాసన కలిగేలా, ఎవరి కొరకు తీసుకుని వెళ్తున్నావు ఈ చందనములను అని లలితముగా అడిగినాడు. ఆ లాలిత్యముతో ఆమె కొద్దిగా తేరుకొన్నది. పిల్లవాడు అందముగానున్నాడు గాని నాగరికుడు కాదు, గ్రామీణుడే అనుకొన్నది. బహుశా గోవులు కాచుకొనివాడేమో. చుట్టువారుకొని ఉన్న బాలకులందరూ ఆ తీరులోనే ఉన్నారు అని అనుకుంది. చిన్నగా నవ్వొచ్చింది ఆమెకి. గోవుల వెనక తిరిగివారు, నిరంతరము గోమయ రాసుల మధ్య కాలము గడిపెడివారు చందన లేపనముల సుగంధములను ఇరుగరు అని అనుకుంది. కానీ ఆ నల్లనివాడి నేత్ర సౌందర్యము, ముఖ సౌందర్యము, శిరోజముల సౌందర్యము, వక్షస్థల సౌందర్యము, బాహువుల సౌందర్యము ఆమెను ఆ ఊహపై నిలబడినిచ్చుటలేదు. ఇంకనూ అతని సమీపమునకు చేరుకొని మధురముగా ముచ్చటగా ఏమేమో తాను మాట్లాడి అతన్ని మాట్లాడించాలి అని ఆమెకు అనిపిస్తోంది, కానీ తృణీకరించలేకున్నది. ఈ రెండు విధములైన భావముల మధ్యను ఒక ఘర్షణ చెలరేగి మధ్య మార్గమైన కంఠధ్వనితో, నేను కంసమహారాజు కోసం ఈ చందనములను తీసుకుని వెళుచున్న దాసిని. నా చేత సిద్ధపరచబడిన ఈ చందనములన్నిటితో మహారాజుకి చాలా ఇష్టము, అర్థమైందా అనినది స్వల్ప పరిమాణపు హెచ్చరిక ధ్వనించిన కంఠముతో. ఆమె పలుకలలోని మాధుర్యమును మాత్రము ఆస్వాదించినాడు, కానీ ఆ నల్ల పిల్లవాడు వాటిలో దాగి ఉన్న బెదిరింపులను ఏమాత్రం లెక్క చేయలేదు. ఓహో అలాగా అని కాస్త వ్యంగ్యంగా అంటూనే ఆమె తన కుడి చేతితో పైకి ఎత్తి పట్టుకుని ఉన్న రజత పళ్ళెరములోని సువర్ణ పాత్రను చకచకా తెరిచి చూచడం ప్రారంభించాడు. తెల్లబోచున్నది ఆమె. వద్దు వద్దు అనాలనుకుంటోంది, కానీ అనలేకపోతోంది. అతడి సాన్నిహిత్యాన్ని మరింత కోరుతోంది ఆమె మనస్సు. కుడి చేతిని వెనకకు తీసుకునవలనని ఉంది, ఎడమ చేత్తో అతన్ని వారించాలి అని ఉంది, కానీ ఏదీ చేయలేకపోతోంది. చేతులు కదలలేదు. ఇంతలో అతడు ఒక భరిణ మూత తీసి, సుగంధమే తత్ అన్నాడు. బాగానే వాసన పట్టించావు అనినట్లు అనిపించి ఆమె నిర్ఘాంతపోయింది. ఆ భరిణలన్నీ తనకు గుర్తే కదా. ఇప్పుడు ఆ పిల్లవాడు తీసిన భరిణిలోది సర్వసాధారణమైన కాష్టములను కోయినప్పుడు వచ్చు ఆ రంపపు పొట్టు పైన పసుపును, కొంచెం గంధపు వాసన నూనెను చిలకరించి రాజసేవకులను మరిపించుటకు ఇచ్చే ద్రవ్యము అది చందనం కానే కాదు. ఇంతలో ఆ పిల్లవాడు ఇంకొక భరిణమూత తీసి చూపులతోనే పరిశీలించి, ఎత్తత్ రాజార్హం అని అన్నాడు. మీ రాజుగారు మద్యపానం చేసి మత్తెక్కి ఉన్నప్పుడు ఏది ఏ వాసనో గుర్తించలేని దశలో అతడి ఒంటికి దీనిని పూసివేసి దాసీలందరూ పబ్బం గడుపుకునే చందనమిది అని అన్నట్లు అనిపించింది ఆ త్రివక్రకు. మరింత నిర్ఘాంతపోయింది. ఇన్ని వివరాలు ఈ పిల్లవానికి ఏ విధంగా తెలిసాయి? కేవలం పిల్లవాడే అనుకున్నానే. గోమయ గంధములను నిరంతరము ఆఘ్రాణించే ఇతడి నాసికకు చందనపు రుచులు తెలియనా అని తన ఆలోచనలకు తానే సిగ్గుపడినది కూడా. ఇంకొక భరిణమూత తీశాడు ఆ పిల్లవాడు. ఏతత్ రుచిరం అన్నాడు. ఇది బాగున్నది, మంచి కాంతివంతంగా ఉంది అని అన్నాడన్నమాట. పూర్తిగా అర్థమైంది కుబ్జకు, ఇతడు సామాన్యుడు కాడు. కంసమహారాజు మద్యపాన మత్తుడు కాని సమయంలో అతడికి అలంకరించడానికి అపురూపంగా తయారు చేసిన గంధం అది. దీనిని తనకు కావాలనని అడగబోచుంటున్నాడా ఏమీ ఈ పిల్లవాడు? భయపడింది. అమ్మో, మహారాజు దగ్గర మాట వచ్చేదు కదా, ఆయనకు దాసీని నేను. చిచి, ఇటువంటి పురుషోత్తమునకు దాసీగా ఉండటం న్యాయం, కానీ ఆ దుర్మార్గపు మహారాజుకు దాసీగా ఉండటం ఏంటి అని అనుకుంది. నక్కకు నాకలోకమునకు ఉన్నంత భేదము కంసుడి సన్నిధికి ఈ పిల్లవాడి సన్నిధికి ఉన్నది అని అనుకున్నదే. వీడిని చూసిన కళ్ళతో వాడిని చూడగలనా? త్రివక్రనని, కుబ్జనని అనేక పర్యాయాలు నన్ను నీచపరిచిన కంసుడెక్కడా? నాలోని సౌందర్యమును మాత్రమే చూచుచున్నా ఈ పిల్లవాడెక్కడా? ఇందీవరనైనా అని నన్ను పిలిచిన ఇతని పిలుపు కదా పిలుపంటే. రుచిరం అని స్వయంగా ప్రశంసించిన చందనమును తనకే ఇచ్చివేదినా నా జన్మ సార్థకమైపోతుంది. ఈ భావము మనసులో మెదలగానే కంసమహారాజు గురించిన భయం మాయమైపోయింది. ఈ పిల్లవాని మీద ప్రేమ మరింతగా పొంగుకొచ్చింది. మనసంతా ఆ ప్రేమతోనే నిండిపోయింది.
నేత్రముల నుంచి ఆ ప్రేమే ఉబికి వచ్చింది. పెదవుల మీద చిందులు వేసింది. చర్మము అంతటా పులకలు వచ్చాయి. ఎందులకో సిగ్గు కలిగింది. ముఖము లేత ఎరుపు రంగులోకి మారిపోయింది. తొలి ప్రేమలోని మాధుర్యము ఆమె అణువణువున తొణికిసలాడింది. అన్నిటినీ గమనించుచున్న ఆ పిల్లవాడు రుచిరానన్నా అని పిలిచాడు. ప్రకాశించుచున్న ముఖము కలదానా అన్న ఆ పిలుపుతో మరింత మైమరిచిపోయింది ఆమె. అతని వైపే రెప్పపాటు పడకుండా చూస్తూ ఉండగానే ఆయన పెదవులు చిన్నగా స్పందించినవి. ఆవయోహో గాత్ర సదృశం లేపనం దీయతాం అనే మధురామృత వాక్కులు ఆమెకు వినిపించాయి. తమ ఇరువురి దివ్య మంగళ విగ్రహములకు తగిన చందన అనులేపనములను ఇయ్యము అని అడుగుచుంటిడని అర్థమగుసరికి చిరు చెమట్లు పట్టాయి ఆ త్రివిక్రకు. తన గృహములో తాను ఆరాధన చేసుకునే భగవంతుడి అర్చామూర్తి కోసం సర్వశ్రేష్టమైన చందన అనులేపనమును తాను తయారు చేసుకుంటుంది. ప్రతిదినము ఒక సరికొత్త సానపై సరికొత్త చందనపు చెక్కతో పవిత్రమైన జలముతో భగవన్నామస్మరణతో గంధాన్ని సమీకరించి వజ్ర ఖచ్చితమైన చిన్న పాత్రలో ఉంచి ఆరాధన సమయంలో సమర్పించిన ఆమెకు అలవాటు. ఆ పాత్రను తాను కంసభవనమునకు తీసుకుని వెళ్ళదు. కానీ ఈరోజు మాత్రం మరిచిపోయి ఎందుకో ఆ పాత్రను కూడా ఈ పళ్ళెరములో ఉంచుకుని వచ్చివేసింది. ఆ విషయము ఈ నల్లపిల్లవానికి ఏ విధంగా తెలిసింది? తెలిసినచో తెలిసి ఉండొచ్చుగాక, కానీ ఆ పాత్ర కూడా అక్కడనే ఉన్నప్పటికీ దానిని తాను స్వయముగా తెరిచి చూడకుండగానే నర్మగర్భితముగా దానినే తనకిమ్మని అడుగుచుంటిడేమి? అన్నయూ ఆశ్చర్యములే. ఇతడు సర్వజ్ఞుడా ఏమి? తాను అర్చామూర్తిగా ఆరాధించే నారాయణుడేనా ఇతడు? నారాయణుడు క్షీర సముద్రములో గల తన నాగ పర్యంకమును విడిచి మధురాపురికి విచ్చేసినాడని నారద మహర్షుల వారు ఎవరో ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముసృజ్య హ్యాగతో మధురాంపురీం అంటూ రహస్యముగా ఇంతకు మునుపు ఎవరితోనో అనినారు అని నాతో ఎవరో అన్నారు. ఇటువంటి మాటలను విని తాను నమ్మలేదు. ఆ వాక్కులు నారదుల వారివి అయి ఉండవు, సాధారణ జన మూఢవాక్కులు అని నవ్వుకున్నాను. కానీ నిజమే కాబోలా మాట అని ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే నాకు ఆకస్మికముగా ఈయన యందు ప్రేమ, ప్రకృతి సంబంధమైన మహారాజు సేవల యందు విముఖత ఏకకాలంలో కలుగుతూ ఉన్నాయి. పరమాత్మని యోరక్త విరక్తో అపరమాత్మని. ఎవరికి భగవంతుడు తన యందు ప్రేమ కలుగునట్లు అనుగ్రహించదడో అట్టి వారికి ఇతర విషయములందు విరక్తిని కూడా తానే కలిగిస్తాడు అని అక్రూర మహాశయులు ఓ పర్యాయము తానేదో యాగమును నిర్వహిస్తున్నప్పుడు అన్నారట. అంతఃపురములో ఇతర దాసీలు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ మాట ఈ విధముగా నా యందు నిజమైందా ఏంటి? ఏది ఏమైనప్పటికీ ఇక నేను కంసమహారాజుకి దాసీగా ఉండను. చందనపు భరిణల మీద స్వయముగా చేతులు వేసి ఇది 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 అని నిరూపించిన ఈ పిల్లవాడు కాదు, ముమ్మాటికి పిల్లవాడు కాదు, సాక్షాత్ భగవానుడే. తానే స్వయంగా తన దివ్యమంగళ విగ్రహానికి తగిన చందనమున్న వజ్రపు భరిణని తెరిచి తీసుకొని వచ్చును కదా. కానీ నన్నిమ్మని అడిగినాడు. ఎంతటి భాగ్యం నాది! వజ్రపు భరిణ మూత తీసి నెమ్మదిగా సున్నితముగా ఆ ఇద్దరికి సమర్పించిందామె సుగంధమయ దివ్య చందన లేపనమును. వారిరువురు ఆ చందన లేపనముతో నల్లని తెల్లని శరీరములపై ఎర్రని చందనము మిక్కిలి ప్రకాశిస్తూ ఉండగా విరాజిల్లినారు. అంతలో జరిగింది ఇంకొక విశేషము. ఆమెకు ఇంకనూ సమీపమునకు వచ్చేశాడు ఆ నల్లని పిల్లవాడు. తనువులు రెండు పరస్పర స్పర్శను అనుభవించగలిచినంత సమీపమునకు వచ్చినాడు. తన ముంజేతి రెండు వ్రేళ్లతో ఆమె చుబుకము కింద స్పృశించినాడు. ఆమె ఆశ్చర్యముగా ఆనందముగా చూస్తూ ఉండగానే తన శ్రీపాదముల చివరలను ఆమె రెండు పాదముల మీద ఉంచి గట్టిగా అదిమినాడు. ఆమె శరీరము ఒక్కసారి కంపించిపోయింది. అను మధురమైన శబ్దము ఆమె నోటి నుండి వెలువడినది. ఆ కంపము శబ్దము కొనసాగుతూ ఉండగానే చుబుకము క్రింద పెట్టిన వ్రేళ్లను పైకి కదిపి ఆమె ముఖమును గట్టిగా పైకి ఎత్తసాగాడు. పూర్తి శరీరమంతయు పైకి లేచిపోని విధముగా ఆమె పాదములపై తన పాదములను మరింత గట్టిగా అదిమి పెట్టినాడు. అంతే, ఒక్క క్షణములో ఆమె వంకరలన్నీ తొలగిపోయినాయి. కుబ్జ ఆకారం పోయింది. చక్కని నిటారైన శరీరాకృతి వచ్చివేసింది.
అపురూపమైన సౌందర్యవతిగా మారిపోయింది ఆ యువతి. అవును, భగవద్ అనుగ్రహమును మించిన సౌందర్యం ఉండునా? చందన అనులేపన సమర్పణా ఫలితము కదా ఈ సౌందర్యము. రుజుత్వమే నిజమైన సౌందర్యము. జీవులకు ప్రకృతి సంబంధము వలన శారీరక, మానసిక, వాగ్రూప వంకరలు వచ్చి రుజుత్వమును కోల్పోయి త్రివక్రలు అని అనబడతారు. భగవద్ అనుగ్రహము వలన ఆ వంకరలు తొలగిపోతాయి. ప్రకృతి సంబంధము తొలగిన నాడు స్వస్వరూపుడైన జీవుడు పరమాత్మకి పరమభోగ్యుడు అవుతాడు. స్వస్వరూప ఆవిర్భావమే స్వచ్ఛము, నిర్దోషము, సుగంధభరితము అయిన చందనము. దానిని సమర్పించుట తనని తాను సమర్పించుకొనుటయే. ఇది మన ఆచార్యులు అందించినటువంటి శ్రీకృష్ణుడు కుబ్జ మధ్యన జరిగిన సంభాషణ రూపంగా, అంటే సంభాషణ కాదు, వారి మధ్య జరిగిన సన్నివేశాన్ని చక్కగా ఆచార్యులు అనుభవిస్తూ మనకి అందించిన చందన సౌందర్యం అనే చిన్న కోశంలోనిది. బ్రహ్మయజ్ఞంలో చందన సమర్పణ అనేటువంటి కుబ్జ కైంకర్యాన్ని కూడా మనకి అందించారు. వైజాగ్లో జరిగిన బ్రహ్మయజ్ఞంలో ఆ యజ్ఞంలోనే ఈ చిన్ని కోశాన్ని మనకి అందించారు మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు. మనం కూడా ప్రతిరోజు చందనాన్ని పరమాత్మకి ఆరాధనలో సమర్పించేటప్పుడు ఈ భావన అంతటినీ మన మనసులో తెచ్చుకొని సమర్పిద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.